క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో మోషే తర్వాత యెహోషువను దేవుడు ఎలాగ నాయకుడిగా ఎన్నుకున్నాడో మనం చూస్తాం. 12వ వచనం నుంచి మనం గమనిస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఈ అభారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. మనందరికీ తెలిసినట్టుగా ప్రజలు దేవుని మీద తిరగబడటం, ఆ ప్రజలను బట్టి మోషే కోపగించి బండను కొట్టడం, ఈ అంశాన్ని దేవుడు ప్రస్తావిస్తూ ఇక ఆ కనానుకు నువ్వు వెళ్ళ అవసరం లేదని, ఇక్కడ నువ్వు చనిపోవాలని చెబుతున్నాడు మోషేకి. వాస్తవానికి మోషే ఆ మరణానికి అతని అనారోగ్యమో లేకపోతే మరేదో కారణం కాదు. యెహోవా ఆజ్ఞ మేరకు అతడు ఇక కనానికి వెళ్లకుండా దేవుడు చెప్పినట్టుగా ఆ పర్వతం మీదకి వెళ్ళి మోషే మరణించి పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. ఎంత విధేయత ఈ మోషేలో కనబడుతుందో చూడండి. హెబ్రీ గ్రంథకర్త అన్నట్టుగా శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయినా ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. చూడండి, కనీసము జీవించే విషయంలో, అంటే మోసే తాను మరణించే విషయంలో కూడా దేవునికి పూర్తిగా సబ్మిట్ చేసుకున్నాడు. ఆ మరణానికి కారణము ఏది లేకపోయినా, అంటే శరీర సంబంధంగా ఏది లేకపోయినా, ఇక నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వచ్చేసాయి అని మోసేకి చెబితే మోసే మరణించటం మరణం కాదు, కానీ నూతన జీవితం జీవించడానికి, నూతన సృష్టిగా జీవించడానికి, ఇక మీదట జీవించగోరువాడు ఇలాగ జీవించాలని లేఖనం చెబుతున్నా ఎంతమంది దానికి సబ్మిట్ అవుతున్నారు. దేవుడు ఎప్పుడైతే మోషేకి ఇలా చెప్పాడో, తిరిగి మోషే దేవుని దగ్గర బ్రతిమలాడలేదు. నేను ఇంకా కొంతకాలం బ్రతకాలను, లేదా నేను కానానికి వెళ్తానను. ఏ మాట మోషే చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో 15వ వచనంలో. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. 40 సంవత్సరాలు వీరికి పరిచర్య చేసిన ఈరోజు నాకు కానానికి అనుమతి లేదు కనుక, పైగా నన్ను ఇక మృతి చెందమని దేవుడి ఆజ్ఞాపిస్తున్నాడు కనుక, ఈ ప్రజలు తిరగబడిన ప్రజలు, లోబడిన ప్రజలు, ఇక వారు ఏమవుతే నాకేంటి అని మోషే మౌనంగా ఉండలేదు. మోషే నాయకత్వంలో అంత గొప్ప దైవజను నడిపిస్తుంటూనే ప్రజలు పలుమార్లు తిరగబడుతున్నారు కదా. వాగ్దాన దేశానికి వెళ్లకుండా ఎక్కడ వీళ్ళు త్రొటిల్లుతారో, వీరు లోబడిన జనాంగం అని మోషకు తెలుసు కనుక, కాపరి లేని గొర్రెల్లాగా చెదిరిపోతారేమో, ఇది దేవుని నామానికి అవమానం కలుగుతుందేమో, ఎలాగైనా ఆ ప్రజలు దేవుని స్వాస్థాన్ని పొందాలని ఆలోచించి తదనంతరం ఒక నాయకుని నియమించమని మోషేనే దేవుని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతకరమైన విషయం మనం గమనించాలి. మోషే ఒక వ్యక్తి పేరు దేవుని దగ్గర సిఫారసు చేయట్లేదు. రాజైనటువంటి సౌలు తన తర్వాత తన కుమారుడు యోనాతాన్ రాజు కావాలని ఆశించాడు. కోరహు మోషే మీద తిరగబడి ఇజ్రాయేల్ మీద నాయకుడిగా ఉండాలని ఆశపడ్డాడు. అబ్షాలోము తండ్రిని చంపేసి రాజ్యాన్ని పరిపాలన చేయాలని తండ్రి మీదనే తిరగబడ్డాడు. ఇక అనేక సందర్భాల్లో ఆ రోజులైనా నేటికి మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అధికార దాహం అనేది మనిషిని పశుప్రాయునిగా మారుస్తుంది. చాలామంది ఈ సంగతిని గుర్తించడం లేదు. దేవుడిచ్చిన పని చేయకపోవడం ఎట్లా పొరపాటో, దేవుడు ఇవ్వని పనిని సంకల్పించడం ఇంకా ప్రమాదమని వాళ్ళకి తెలియట్లేదు. అందుకే నేటి సంఘాల్లో రాజకీయాలు చేస్తూ డబ్బు వెదజల్లుతూ అధికారాన్ని సంపాదిస్తున్నారు. ఆ మాటకు వస్తే ఇక డబ్బులు చెల్లించి పొందుతున్న అభిషేకాలు మరెన్నో. మానవ సంబంధమైనటువంటి అధికారాలు ఎన్నెన్నో సంపాదించినా పరిచర్య అయినా ఒక పని అయినా దేవుడు నీకు ఇవ్వకపోతే అది నిష్ప్రయోజనమే. ఐగుప్తులో మోషే ఐగుప్తు విద్యలన్నీ అభ్యసించాడు. అవి తన పరిచర్యలో పనికొచ్చాయా? కొత్త నిబంధనలో పౌలు గమలీల పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించి ఎంతో జ్ఞానం సంపాదించాడు. దానంతటినీ పౌలు సేవలో దేవుడు అనుమతించాడా? హస్త నిక్షేపణము జరగవలసిందే, కానీ దానికంటే ముందుగా దేవుని ఎన్నిక జరగాలి. అయితే మీరు గమనించండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి
యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇది ఎవరు ఊహించలేదు, మోషే ఊహించలేదు. మోషే మధ్యలో ఒకవేళ ఆలోచన ఉంటే దేవుని దగ్గర సిఫారసు చేసేవాడు. యెహోషువ ఆలోచించలేదు, సర్వ సమాజంలో ఎవరికి తెలియదు. కానీ దేవుడు యెహోషువని అనుకుంటున్నాడు. ఎవరి యెహోషువ? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అంటది, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఈ వచనంలో యెహోషువ గొప్ప వీరుడిగానో సూర్యుడిగా మనకు కనిపించట్లేదు. మోషే యొక్క పరిచారకుడు, అసిస్టెంట్ ఆఫ్ మోజెస్. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం గమనిస్తాం కదా, కనానును వేగు చూడడానికి కొంతమంది మనుషులను పెద్దలను మోషే పంపినప్పుడు ఇదిగో హోషియా అనబడి యెహోషువ కూడా ఉన్నాడు. దేశ సంచారాన్ని చూసి యెహోవా వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి ఒక నమ్మకమైనటువంటి శుభ సమాచారాన్ని మోషేకు ప్రజలకు తెచ్చినవాడు యెహోషువ. అంత మాత్రం కాకుండా మీరు నిర్గమకాండము 24వ అధ్యాయము అలాగే నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే యెహోషువ మోషేతో పాటు పర్వతం మీద కనబడతాడు. శాసనములు గల 2 పలకలు మోషే చేతి పట్టుకొని పర్వతం దిగి వస్తున్నప్పుడు ప్రజలు పెద్ద కేకలు వేస్తున్నాక యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా మోషే అంటాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుతుంది అంటాడు. అంటే ఆ పాలెంలో యెహోషువ లేడు. పర్వతం పైన ఇంకా దేవుని సన్నిధికి మోషే వెళ్ళి దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. కానీ అదే పర్వతం మీద యెహోషువ మోషే కొరకు కనపడతాడు. అతడు నమ్మకమైన పరిచారకుడుగా అనేక సంవత్సరాలు కొనసాగాడు. దేవుని వాగ్దానం పట్ల అతనికి విశ్వాసం ఉంది. ప్రజల్ని నిమ్మలపరిచి వాగ్దానానికి నడిపించేటువంటి ఆశతో వస్త్రములు చింపుకున్నవాడు కనపడతాడు. పర్వతం మీద మోషే కొరకు కనిపెట్టినవాడుగా, ఎదురు చూస్తున్నవాడుగా కనపడతాడు. సామెతల్లో 28వ అధ్యాయంలో 20వ వచనం అంటది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలామంది విశ్వాసులు కానీ సేవలు కొనసాగుతున్నటువంటి సహకారులు కానీ నాతో మాట్లాడుతూ ఉంటారు. వారి భవిష్యత్తు గురించి, మరి ఏంటి మాకు ఆధారం ఏంటి, నిరీక్షణ ఏంటి? ఇదిగో లేఖనం అంటుంది, దేవుని ఎన్నిక ఏర్పాట్లు మీరు ఉంటే ఎవరు మిమ్మల్ని తొక్కివేయలేరు. ఈ మాట అసత్యం. పలానా వాళ్ళు నన్ను తొక్కివేశారు, అసత్యం అది. ఒకవేళ దేవుని ఎన్నికలో నువ్వు లేకపోతే ఎవరు నేను నిలబెట్టలేరు. దేవుని ఎన్నిక ఏర్పాట్లు ఉన్నప్పుడు మనుషులు సహాయం చేస్తేంది, చేయకపోతేంది. గలతీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో 1వ వచనంలో పౌలు ఏం రాశాడు? మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేనును అని రాస్తున్నాడు. అందుకే నేను అంటున్నాను, హస్త నిక్షేపణం అనేది పాత నిబంధనల్లో దేవుడు అనుమతించాడు, కొత్త నిబంధనలో దేవుడు అనుమతించాడు. అంతకంటే ముందుగా నీకు దేవుని ఎన్నిక పట్ల ఒక స్పష్టత ఉండాలి. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? 18వ వచనం నుండి, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇజ్రాయేళ్ల సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అంత అద్భుతకరమైన మాట అండి. మోషే చేతులుంచడం ద్వారా మోషే మీద ఉన్న ఆత్మ, మోషే మీద ఉన్న ఘనత యెహోషువ మీద పనిచేస్తుంది. ఇక సర్వ సమాజం యెహోవాకు లోబడి ఆయన నాయకుడైన యెహోషువ కూడా లోబడినట్లుగా మోషే చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవ సమాజంలో ఈరోజు అందరూ పరుగులెత్తుతున్నారు డాక్టరేట్ల కొరకు. నువ్వు పొందేటువంటి ఆ సర్టిఫికేట్లు దేనికి ప్రయోజనకరం? నేను అర్హులైన వారి గురించి, యోగ్యులైన వారి గురించి మాట్లాడడం లేదు. లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, ఘనత కోసం పరిగెత్తుతున్నారే, ఆ గుంపు గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో యెహోషువలాగా ఒక మంచి నాయకుని కింద ఉండండి. ఒక నాయకత్వం కింద లేకుండా నువ్వు ఎప్పుడూ నాయకుడిగా మారలేవు. కొంచెములో నమ్మకంగా ఉండండి, విస్తారమైన వాటి మీద ఆయన మిమ్మల్ని నియమిస్తాడు. ఏది ఏమైనా ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నట్టుగా ప్రయాసపడండి. మీరు ఒక మంచి నాయకత్వం కింద దేవుని పరిచర్యలో కొనసాగున్నట్లుగా దేవుడు మీ కృప దయచేయునుగాక. రాబోయే తరానికి మీరు ఒక మంచి నాయకులుగా తయారవుదురుగాక. దేవుని సమాధానం మీ అందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.